ఏం పని లేదా నీకు? ఎప్పుడు ఏదో ఒక దగ్గరికి పోతూనే ఉంటావు అని నా గురించి అనుకునేటోళ్ళకు ఈ వీడియో. హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్నగా బ్యాగ్ ప్యాక్ చేసుకొని పోతున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నా ఏంటిది అని అంటే మా చెల్లెలు వాళ్ళ గృహప్రవేశం ఉంది. సో ఈరోజు వీడియోలో అయితే ఆల్మోస్ట్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఏం చేస్తున్నాం, ఏంటిది, మా వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు అని చెప్పేసి ఎటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. మా పాప అయితే రెడీ అయి కూర్చుంది, కొంచెం సిక్ ఉంది, స్కూల్కి కూడా పోలేదు. సరే దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి లోకల్లోనే ఉంటుంది మా చెల్లె వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్తున్న వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మా వాళ్ళందరినీ కూడా చూపిస్తాం. మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ది షో. మనుషులల్లో మస్తు రకాలు ఉంటారు. నేను ఒక రకం ఉంటా, నా వీడియోలు చూసేటోళ్ళు మీరు ఒక రకం ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్లో ఉండే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అందరు ఒకటే లెక్క ఉంటే ఇంకేముంటుంది చెప్పండి. సో అట్లా నేను కూడా ఒక టైప్ ఆఫ్ మనిషిని. అసలు ఏంటిది నేను నా గురించి ఈ వీడియోలో చెప్దాం అనుకున్నా. ఎందుకంటే ఈ మధ్య రెగ్యులర్గా నా వీడియోస్ చూసేటోళ్ళే కాకుండా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అనుకుంటున్నారనమాట, అసలు ఏం తిరుగుతావు, అసలు నీ ఓపికకు మెచ్చుకోవాలని, మంచిగా కానీ లేదంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు, ఇంకేం పని ఉండదా అని కానీ. సో ఇక జనాలకు ఎట్లుంటుంది, వాళ్ళు కూడా ఖాళీగానే ఉంటారు, మనకంటే పెద్ద గొప్పగా చేసేది ఏముండదు కానీ అట్లా ఏదో ఒకటి అనేసేయాలని అనిస్తూ ఉంటారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తా. ఇప్పుడైతే మా చెల్లె వాళ్ళ గృహప్రవేశంకి అయితే వచ్చిన, తిరుపతి నుంచి రాగానే మాకు వచ్చిన నెక్స్ట్ ఫంక్షన్ అనమాట. డైరెక్ట్గా వాళ్ళు తీసుకున్న కొత్తింటి దగ్గరికి అయితే ముందు రోజు వచ్చేసినాము. ముందు రోజు కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి. దగ్గరుండి చూస్తుంటే అన్నీ తెలుస్తున్నాయి అనమాట. అంటే చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పెళ్ళైన కొత్తలో కానీ అంత దగ్గర నుంచి ఏవి కూడా చూసినా అంత గుర్తుండేటివి కాదు. ఇక ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంది. రీసెంట్గా మా అక్క వాళ్ళది అయింది, ఇప్పుడు మా చెల్లె వాళ్ళది, నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళది, ఇంకా చాలా చాలా ఉండబోతున్నాయి. అన్నిటికీ కూడా వెళ్తా, అన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటా. సో అట్లా పోయేసరికి మా పెద్దనాన్న అయితే వచ్చిండనమాట. నాకు ఎంతో ఎంతో ఇష్టమైన పెద్దనాన్న. చాలా రోజులతో కలిసేసరికి అట్లా హ్యాపీగా అనిపించింది. సో మనుషుల్ని ఎక్కువగా ఇష్టపడే మనిషిని అనమాట నేను. లోపలికి పోయారు. ఎట్లా లోపలికి ఎట్లా రమ్మంటారమ్మా? ఇక చెప్తా అన్న విషయం అయితే చెప్తా. ఎప్పుడు ఏం పని ఉండదా, ఏదో ఒక దగ్గర తిరుగుతూనే ఉంటాం. అంటే మన చుట్టాలు బంధువులు అనేటోళ్ళు మనకి ఏదన్నా ఇంపార్టెంట్ అకేషన్కి పిలిచిరు అని అంటే వాళ్ళకి మనం వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో అట్లా ఇంపార్టెంట్ ఖచ్చితంగా అనుకునే వాళ్ళకు నేను ఖచ్చితంగా వెళ్తా. వాళ్ళు నాకు రాలేదు, వాళ్ళు నాకు తర్వాత రావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను అస్సలు వెళ్ళాను అనమాట. నాకు ఖచ్చితంగా వెళ్ళాలని ఉంటుంది, అక్కడ నా ప్రజెన్స్ ఉండాలనిపిస్తుంది, నాకు వీలైనంత హెల్ప్ చేయాలనిపిస్తుంది. అండ్ దట్టు మా వాళ్ళందరినీ కూడా కలవాలంటే నాకు మస్తు ఇష్టం అనమాట. అట్లాంటి కలిసే ఛాన్స్ని నేను ఎప్పుడు కూడా వదులుకోను. సో అందుకోసమే వెళ్తూ ఉంటా ప్రతి ఫంక్షన్కి. గృహప్రవేశానికి ఐరన్ల కుండల కోసం అయితే ఒక మంచి పూజా స్టోర్కి వచ్చినాము. యాక్చువల్గా మస్తు దూరం పోవాలనుకున్నాం కానీ మాకు దగ్గరలోనే దొరికింది. నిజంగా ఎంత బాగున్నాయో, పెళ్ళికి కావాల్సిన మంచి ఐరన్ల కుండలు డిజైన్లతోటి అన్ని వెరైటీస్ మంచి అవైలబుల్గా ఉన్నాయి. నిజంగా చాలా దగ్గరలో, జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్లో దొరికింది మాకు ఈ షాపు. కొంచెం దుమ్ము ఉంది, కాకపోతే ఓకే, అన్ని ఐటమ్స్ అవైలబుల్. పూలమాలలు బాగున్నాయి, చూపిస్తా. పూలమాలలు కాదు, డోర్ సైడ్స్కి వేస్తాం కదా అవి. బాగున్నాయి. దేవుడి ఫొటోస్ చూపిస్తా. ఏ దేవుడి ఫోటో కావాలంటే ఆ దేవుడి ఫోటో. మా వాళ్ళు అక్కడ ఏమేమో లొల్లి చేస్తున్నారు, చూద్దాం. Let's go and watch. Wow, వెంకటేశ్వర స్వామి.
ఇందులో కూడా సైజు ఓకేనా? అంతేనా? 5 కిలో కూడా ఉంచుకుంటారు అంతేనా? అయితే చిన్నది తీసుకోవచ్చు. అట్లా అన్ని సేమ్ సైజు ఉండాలన్నా మరి? ఒకటి చిన్నగా, ఇప్పుడు కూరకి చిన్న కొంచెం కావాలంటే. నాకైతే మా ఇంట్లో 2 గిఫ్ట్స్ అవి కూడా అమ్మా ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. ఈ చెక్కతో చేసిన దేవుళ్ళు అయితే మస్తు అనిపిస్తుంది. అమ్మా వావ్, వెంకటేశ్వర స్వామి మొత్తం అంతా కూడా చెక్కతోటే బాగున్నాయి. కొంచెం చిన్న సైజులో దొరికితే బాగుంది అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చెక్కతో చేసినాయి, నిజంగా బాగున్నాయి. కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి, లేదంటే ఇంట్లో నుంచి ఒకటి మా చెల్లెకి గిఫ్ట్ ఇచ్చేదాన్ని. మా ఇంట్లో కూడా ఇట్లనే ఉంటాయి చెక్కతో చేసినవి. ఇక్కడైతే పెద్ద పెద్ద వెంకటేశ్వర స్వామి, సాయిబాబా లైటింగ్ వస్తుంది అనుకుంటున్నా తెలిసి. దీంట్లో మంచిగా లైట్స్ తోటి వెలుగుతాయి అనుకుంటా. బాగున్నాయి. ఏంటో ఎలక్కాయలు అనుకుంటా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి అవి ఏం కాయలో. బట్ నిజంగా పూజకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అవైలబుల్గా ఉంది ఇక్కడ. బుక్స్, పూజలు చేసుకునే బుక్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. మా వాళ్ళు ఫుల్ డిస్కషన్ చేస్తారు ఏం తీసుకోవాలి ఏంది అనేది. కష్టపడుతున్నారు మా వాళ్ళు ఐరన్ల కుండలు సెలెక్ట్ చేయడం. ఇక లైట్ అట్లేదు షాపింగ్ అని. ఒకసారి ఈ వస్తువులు అన్నీ పెట్టి జరంతా పైకి కిందికి అని వస్తుంది. మంచిగా లేదా? ఉంది కానీ పెట్టలే. ఇట్లా వెళ్ళి పెడితే ఇక ఎంతసేపు అయినా ఉంటుంది అన్నట్టు. మంచిగా ఉంది. చిన్నప్పుడు అవేమో ఉంటుండే చూడే. మన ఫైనల్గా కుమ్మరోళ్ళ ఇంటికి వచ్చినాం. కుమ్మరోళ్ళ ఇంటికి వచ్చి మా చెల్లె కుండలు తీసుకుంటుంది ఫైనల్గా. కదా ఎంత మంచి. పూజ స్టోర్లో అన్ని థింగ్స్ మంచిగా ఉన్నాయి కానీ ఏది తీసుకోవాలని అర్థం కాకుండా ఉండే. అండ్ కుండలు అయితే ఈక్వల్ సైజులో దొరకలేదు. సరే అని చెప్పేసి అట్లా బయటకు వచ్చి ఒక ఆటో అతను అడిగితే డైరెక్ట్గా కుమ్మరోళ్ళ ఇంటికి తీసుకొచ్చిండు. వాళ్ళకి తెలిసిన వాళ్ళంట. హైదరాబాద్లో కుమ్మరోళ్ళు దొరకడం అనేది నిజంగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఊర్లలో కుమ్మరోళ్ళ ఇంటికి పోయి తెచ్చుకుంటామంటే కులానికి ఒకళ్ళు వీళ్ళు వాళ్ళు అన్నట్టుగా ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గరనే తెచ్చుకుంటాము. సో అట్లా అలవాటు. సో మొత్తానికైతే ఇంకా డైరెక్ట్గా కుమ్మరోళ్ళ ఇంటికి వచ్చి అన్ని వస్తువులు అయితే తీసుకున్నాం. ఇక వెళ్ళిన ముత్తైదువులందరూ కూడా ఒకరికొకరు బొట్లు అయితే పెట్టేసుకొని కూరాడుకుంటారు. మనం కొత్తింటి దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే బయట పెట్టుకోవాలి, కొత్తింటి లోపల పెట్టుకోవద్దు. సో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, తెలిసి తెలియకుండా చెప్పదు కాబట్టి నేను ఎక్స్ట్రాగా చెప్తలేను. సో అట్లా మొత్తానికైతే కూరల పని అయిపోయింది. ఎస్, ఇంకొక విషయం చెప్పాలి. ఏం పని లేదా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు అనే విషయం గురించి ఇంకా క్లియర్ చేయలేదన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఇంట్లో అన్ని క్లియర్ చేసుకొని అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఒకవేళ 2 days కానీ పోతే మా ఇంట్లో తినడానికి అన్ని రెడీగా చేసి పెట్టి మళ్ళీ ముందు పోయే రోజు సర్దుకొని మళ్ళీ వచ్చిన తర్వాత సర్ది పోవడం అనేది అంత ఈజీ కాదు. అండ్ నేను పోయిన ప్రతి చోట కూడా ప్రతి దగ్గర వ్లాగ్ చేస్తున్నా. సో దాన్ని షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేసుకోవాలి. సో నేను కూడా ఒక చిన్న పని మీదనే పోతున్నా అనుకోవచ్చు. ప్రతి ఫంక్షన్లో కూడా మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ నాకు యూట్యూబ్ మీద ఉన్న ప్యాషన్ తోటి ఈ వీడియోస్ అయినా క్రియేట్ చేసుకుంటూ ఉన్నా. అండ్ ఇంట్లో ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటా. అన్నీ చేసుకొని ఇంట్లో అన్ని చక్కబెట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట లేకుండా ఫంక్షన్స్కి వెళ్ళేసి నాకు ఇష్టమైన ఈ వీడియోస్కి కానీ నాకు బాధ్యత కలిగిన నా ఇంటిని కానీ అన్నిటిని కూడా కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నా అని నేనైతే అనుకుంటున్నా. నా గురించి మీరు అస్సలు టెన్షన్ పడకుర్రి. వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా చెప్పాలనిపిస్తే ఇట్లాంటి వీడియోస్ అట్లాంటి వీడియోస్ అనేటువంటి ఒకటి ఉంటుంది కదా, రెగ్యులర్గా నా వీడియోస్ చూసేవాళ్ళు అంటే నా నుంచి ఎట్లాంటి కంటెంట్ కోరుకుంటున్నారు అనే విషయాలు కూడా షేర్ చేస్తే మ్యాక్సిమం ట్రై చేస్తా. సో అట్లా మొత్తానికైతే కూరలకు పోయేసి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ప్రశాంతంగా తింటున్నాం అనమాట. క్యాటరింగ్ నుంచి ఫుడ్ అయితే వచ్చింది. అందరం ఫుల్ ఆకలితో ఉన్నాం, లాగించేస్తున్నాం ఇంకా. Hello friends. Hi friends. Like, subscribe, share. పైన బెల్ కొట్టండి. టింగ్ టింగ్. మంచిగా చెప్పుర్రి, అర్థమైతుందా సబ్స్క్రైబర్స్ కి? లైక్, షేర్, సబ్స్క్రైబ్, పైన బెల్ కొట్టండి. థాంక్యూ.
సో ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.